వెంకటాచలం మండల చెమటపాలెం పంచాయతీ ఎర్రగుంట నందుగల యూత్ ట్రైనింగ్ సెంటర్ వైటీసీలో గిరిజన కుటుంబాలకు చెందిన చేపలు పట్టే మత్స్యకారులకు సైకిళ్లు, వలలు, వికలాంగ పిల్లలకు ఇక వివిధ రకాల ఉపకరణాలు, వీల్ చైర్స్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గిరిజన కుటుంబాలకు చెందిన కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వెంకటాచలంలోని మహిళా మండలి భవన్లో బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఏర్పాటు చేస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఏటా జరిగే సైకిళ్లు, వలలో పంపిణీ కార్యక్రమం జరిగేదని 2019 నుంచి 2020 మధ్య విడుదలైన సైకిళ్లు, వలలు పంపిణీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తిరిగి మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం వెంటనే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి అన్ని శిక్షణ కేంద్రాలను మూసివేశారని, తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే అన్ని శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. ఇక కార్యక్రమంలో అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా పోయింది సార్ కృషితో ఆ రోజు. అప్పుడు గిరిజనులకి సైకిళ్ళు, వలలు 42 సైకిళ్ళు, ఒక సైకిల్ 10,000, దాంట్లో 1000 రూపాయలు లబ్ధిదారుల వాటా, అంతా గిరిజన బిడ్డలు. ఇవి ఎప్పుడు శాంక్షన్ అయినాయి? 19-20 ఆర్థిక సంవత్సరం, అంటే తెలుగుదేశం టైంలో ప్రతి సంవత్సరం జరిగే దాంట్లో ఎలక్షన్ ఇయర్లో కూడా శాంక్షన్ అయింది. 5 ఏళ్ళు ఆపేసేసినాం. ఇప్పుడు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లే దివ్యాంగుల పిల్లలకు కూడా ఇక్కడ కుట్టు మిషన్లు, మహిళలకి కుట్టు మిషన్లు కుట్టు నేర్పించడం, వాళ్ళందరికీ కూడా శిక్షణ అయిపోయిన తర్వాత 6,000 రూపాయలు ఇవ్వటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుట్టు మిషన్ కొనివ్వటం. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి, వీళ్ళకి సౌకర్యాలకి దాదాపు 5,91,000 వాళ్ళ భోజన వసతులు, ట్రాన్స్పోర్ట్ అన్నీ ఖర్చు పెడతాం. వాళ్ళందరూ కూడా మహిళలు కుట్టు మిషన్లు ఎట్లా నేర్చుకున్నారు. అదేవిధంగా ఈ ప్రత్యేక అవసరాలు అంటే దివ్యాంగుల పిల్లలు ఈ జిల్లాలో 38 భవిత సెంటర్లు ఉన్నాయి. 734 మంది విద్యార్థులు ఉన్నారు. 72 మంది వాళ్ళ కోసం నిరంతరం సేవ చేస్తున్నారు. ఆయాలైతే వాళ్ళ డెడికేటెడ్, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు లైఫ్. వాళ్ళు ఏమీ సొంతంగా చేసుకోలేరు. వాళ్ళకి అన్నం తినిపించడం దగ్గర నుంచి ప్రతి క్షణం వాళ్ళ తల్లిదండ్రుల్లాగా కాపాడుతున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు హియరింగ్ ఎయిడ్ మిషన్స్ అండ్ వీల్ చైర్స్ అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూలు నడుస్తుంది. ఇది ఐటీడీఏకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్. ఇది అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మళ్ళీ మొదలైనవి. శిక్షణా కేంద్రాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, స్కిల్ డెవలప్మెంట్ పెంచడం కూడా మళ్ళీ తిరిగి దాన్ని లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్టేట్ మొత్తం మీద క్లోజ్ చేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఏంటంటే పేద బిడ్డలు, గిరిజనులు, వాళ్ళకి సైకిళ్ళు, వలలు, చేపలు పట్టుకునే వృత్తులు కూడా ఆగిపోయినాయి 5 ఏళ్ళు. అదేమంటే నేను ఒక్క బటన్ నొక్కుతా, పొరవడితో నాకు పనిలే. ఏ కార్యక్రమానికి సహకరించలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఇది బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఇక్కడ. దీనికి స్థలం కేటాయించి బిల్డింగ్ కట్టించాలా, టెంపరీగా ఇక్కడ నడుపుకుంటున్నారు. దీనికి కూడా 8 ఎకరాల పొలం కావాలన్నారు. అది గవర్నమెంట్ భూమి కలెక్టర్తో మాట్లాడి కేటాయించి దానికి కూడా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా. ఏదేమైనా ఈ అధికారులు మొత్తం పాపం డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.